शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। तल्ली निन्नु दलंचि पुस्तकमु चेतन्बूनितिन् నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతి పూర్ణేందు బింబానన. పర్తిగ్రామోద్భవం దేవం సత్యసాయి మహేశ్వరం ఆరబ్ధకార్యసిద్ధ్యర్థం ప్రణమామి నిరంతరం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. సభా సరస్వతికి నమస్కారం. పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. యజ్ఞీయం చ కృతం రాజన్ అన్నీ రెడీ అయిపోయినాయి. వాళ్ళందరూ వచ్చి వశిష్ఠుడికి రిపోర్ట్ చేశారు, నివేదించినారు. అయ్యా ఈ పనులన్నీ అయిపోయినాయి, ఆ పనులు అయిపోయినాయి, అప్పగించిన పనులన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి యజ్ఞీయం చ కృతం రాజన్ పురుషైస్సు సమాహితైః నిర్యాతు చ భవాన్ యష్టుం యజ్ఞాయతనమంతికాత్ సర్వకామైరుపహృతైః ఉపేతం వై సమంతతః. నువ్విప్పుడు యాగశాలలో ప్రవేశించడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అయితే ఒక్కసారి ద్రష్టుమర్హసి రాజేంద్ర మనసైన వినిర్మితం, ఒక్కసారి నీవు వచ్చి చూడాలి. ఎందుకంటే ఫైనల్గా ఆయనకు ఎటువంటి లోపాలు కనిపించకూడదన్నమాట. అపాయింట్ చేసినటువంటి వాళ్ళు ఆ కార్యక్రమాల్లో ఎవరెవరైతే నియోగింపబడినారో వాళ్ళందరూ వచ్చి వశిష్ఠ మహామునికి నివేదించుకున్నారు. ఈ పని చేశాను, ఈ పని చేశాను, ఇవి చూపించారు, అవి చూపించారు, ఇవి ఇట్లా చేశాం అంతా చెప్పారు. ఆ తర్వాత తన బాధ్యత ఒకటి ఉంది కదా, ఎంత మహర్షి అయినా రాజు అధికారి కదా, ఆయన కదా యజ్ఞం చేస్తున్నాడు, ఆయన కదా కర్త. మరి అందుకే ఒక్కసారి నువ్వు వచ్చి ద్రష్టుం అర్హసి రాజేంద్ర మనసైన వినిర్మితం, మనస్సులో సంకల్పం రాగానే, అంటే మనస్సులో ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన వెంటనే కార్యరూపాన్ని దాల్చింది. ఇటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ మనకు రామాయణంలో కనిపిస్తుంది. అంటే మొట్టమొదట నిర్ణయం, ఏ పని చేయాలన్నది నిశ్చయం చేసుకోవాలి. దానికి కావలసినటువంటి సంభారాలు ఎవరెవరు చేస్తారు వాళ్ళను వాళ్లకు అప్పచెప్పాలి. అంతే కదా. ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నాం ఈవెంట్ మేనేజ్మెంట్ అని, ఈవెంట్ ప్లానర్స్ అని చూస్తున్నాం. వాళ్ళు వంట వాళ్ళను, డెకరేటర్స్ను, ఇంకొకళ్ళను, ఫోటోగ్రాఫర్లను వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ ఇది ఆ కాలంలోనే త్రేతాయుగం నాటికే వశిష్ఠుడు చాలా చక్కగా నిర్వర్తించినాడు. ఏం చెయ్యాలో నిశ్చయించారు, ఏమేమి అవసరమో సంకల్పించుకున్నారు, ఏం కావాలో దాన్ని తయారు చేసేటువంటి వాళ్ళు ఎవరో చూసుకున్నారు. వాళ్ళందరినీ చక్కగా పని చేయమని ప్రోత్సహించినారు. ఆ తర్వాత వాళ్ళందరూ చేసిన పనిని కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్నాడు. ఎవరెవరిని పిలిచాలి, ఎవరెవరిని ఏ విధమైనటువంటి రీతిలో వాళ్ళ పొజిషన్స్, వాళ్ళ స్టేటస్లు ఉంటాయి, ఆయా రీతుల్లో వాళ్ళను సన్మానించాలి. ఇవన్నీ కూడా కావలసినటువంటి భోజన వ్యవస్థను కూడాను అంత ఏర్పాటు చేయడం అయిపోయింది. ఇక రాజుగారు యాగశాలలో ప్రవేశించారు. ప్రవేశించి అశ్వాన్ని సిద్ధం చేసి, యజ్ఞీయమైనటువంటి అశ్వాన్ని సిద్ధం చేసి దాని వెంటను పంపించారు.
అయితే ఇక్కడ అశ్వమేధము అనేటువంటి విషయం గురించి ఈరోజు కూడా చర్చలు చాలా జరుగుతున్నాయి. ఏంటి, గుర్రాన్ని తీసుకుని వచ్చి దాన్ని చంపేసి దాని శరీర భాగాలతో యజ్ఞం చెయ్యడమా అని. ఇది తరువాతి కాలంలో వచ్చింది అని రామాయణ వ్యాఖ్యాతలు కూడా చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే మనకు ఋగ్వేదంలోనూ తరువాత బృహదారణ్యకోపనిషత్తులో రెండవ బ్రాహ్మణం మూడవ బ్రాహ్మణాల్లో అశ్వమేధం గురించినటువంటి విషయం ఉంది. దాంట్లో రెండవ బ్రాహ్మణం బృహదారణ్యకోపనిషత్తులోని రెండవ బ్రాహ్మణంలో ఏం చెప్తారు అంటే, ఇది సృష్టికి సంబంధించినటువంటి మేధము. ఈ సృష్టి క్రమం ఎట్లా ప్రారంభమైంది, ఏవేవి ఎట్లెట్లా సృష్టింపబడినాయి అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటిది అశ్వమేధం అన్నారు. మూడవ బ్రాహ్మణంలో మానసిక అశ్వమేధం అన్నారు. మనస్సుకు సంబంధించినటువంటి, మనస్సు చేయాల్సినటువంటి ఆలోచనలకు సంబంధించినటువంటి అశ్వమేధం అన్నారు. మరి కఠోపనిషత్తులు మనకు ఆత్మానం రథినం విద్ధి అని చెప్తూ ఇంద్రియాణి హయానాహు అని చెప్పారు. అంటే అశ్వము ఇంద్రియాలకు సంకేతం, ఒక ప్రతీక. అంటే అశ్వమేధం క్రమంగా అయోధ్యలో జరిగినటువంటి అశ్వమేధం మనకు మామూలుగా తెలిసినటువంటి అశ్వమేధమే. గుర్రాన్ని వదలడం, తర్వాత దాన్ని శాస్త్రరీత్యా చంపడం, దాన్ని అవయవాలను హోమంలో వేయడం అన్నదే మనకి ఇక్కడ చెప్పినటువంటిది. కానీ అశ్వమేధానికి అశ్వం ఇంద్రియము, ఇంద్రియాలు చాలా చలనశీలమైనటువంటిది. అశ్వపదానికి మనకు యాస్కుని నిఘంటువులో అయితే అర్థం ఇవ్వలేదు, కానీ అశ్వత్థ వృక్షం చూసారా మీరు? అశ్వత్థ వృక్షం, దాని ఆకులు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. స్థిరంగా గాలి లేకపోయినా కూడా అవి కదులుతూనే ఉంటాయి. అంటే నిరంతరమైన చంచలత్వానికి ప్రతీక అశ్వం. అట్లా చలించేటువంటి అశ్వాన్ని తన స్వాధీనంలో పెట్టుకునేటువంటి క్రియ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా రాక్కర్లేదు, ఎన్ని రోజులైనా పట్టవచ్చుగాక. దాన్ని అశ్వమేధము అన్నారు. మేధస్ అంటే బుద్ధి, మేధస్ బుద్ధి. ఇంద్రియాలను బుద్ధికి అప్పజెప్పాలి, మనస్సుకు కాదు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అంటారు, ఇంద్రియాలు, మనస్సు అనేటువంటిది ఒక కీ అట, ఒక లాక్ అండ్ కీ, ఒక తాళం కప్ప. దాంట్లో మనస్సును ఇటువైపు తిప్పితే లాక్ అయిపోతుంది, గడియ పడిపోతుంది. అది అప్పుడు ఇంద్రియాలు బయటికి వెళ్ళవట. తీస్తే అవి వాటంతట వాటికి అవి స్వేచ్ఛగా విహరిస్తాయి. కాబట్టి అశ్వమేధము అన్నది మనకు ఉపనిషత్తుల్లో కానీ బ్రాహ్మణాల్లో కానీ చెప్పినటువంటి అర్థం వేరు. కాలక్రమంలో అశ్వమేధము తర్వాత పరిణతి చెందింది. ఇక కృతయుగం నాటికి, కృతయుగం, త్రేత, కలియుగానికి వచ్చేసరికి అసలు యజ్ఞయాగాల్లో హింస అనేటువంటిది పదమే లేదు. ఎందుకంటే అసలు యజ్ఞాన్ని, యజ్ఞం లేదా యాగాన్ని అధ్వరము అంటారు. ధ్వర్ అంటే హింస. అధ్వరము హింస లేనటువంటిది. ఎక్కడైతే హింసాత్మక చర్య ఉండదో దాన్ని అధ్వరము అన్నారు. ఈ విధంగా తర్వాత సంవత్సరం అయిపోయింది, మళ్ళీ వసంత ఋతువు వచ్చింది. వసంత ఋతువు అంటే సంవత్సరం కావాలి కదా యజ్ఞాశ్వం తిరిగి రావడానికి. భూమండలం అంతా సంవత్సరం అయింది, యజ్ఞాశ్వాన్ని తిరిగి తీసుకొచ్చారు. శాస్త్రోక్త విధానంగా అశ్వమేధాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత ఋష్యశృంగ మహర్షి పుత్రకామేష్టిని కూడా చేశాడు. ఇక్కడ ఈ విధంగా యజ్ఞయాగాదులు జరుగుతూ ఉండగా పైన చర్చలు జరుగుతున్నాయి అన్నమాట. మహా గొప్ప ప్రణాళికలు జరుగుతున్నాయి. అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ, విష్ణు మహేశ్వర్లందరినీ కూడాను ఒక చోట చేర్చుకున్నారు. దేవతలందరూ ఒక చోట చేరారు. ఇదిగో ఇంకా మహానుభావ, నీవే
భూలోకంలో అవతరించాలి. ఎందుకంటే రావణాసురుడు కోరినాడు కదా, నరవానరులు తప్ప ఎవరి చేత తనకు మృత్యువు లేకుండా ఉండనిమ్మని. సో అందుకని మహానుభావ, నువ్వు మానవావతారాన్ని స్వీకరించాల్సిందే, కాబట్టి నువ్వు మానవుడు అయి అవతరించు ఆ దశరథ మహారాజుకు. మేమంతా కూడాను మీకు యథావిధి సహాయకులుగా ఉంటాము. ఎవరెవరు అక్కడే చర్చించుకున్నారన్నమాట. ఎవరెవరు ఏ పేర్లతో ఎక్కడెక్కడ జన్మించబోతున్నారు వాళ్ళంతా చాలా చక్కగా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. ఇక విష్ణుమూర్తి రావాలి, భూలోకానికి రావాలి. రావడానికంటే ముందు ప్రజాపతి అగ్నిదేవుణ్ణి అడిగినాడు. దేవతలందరూ కలిసి ప్రజాపతిని వేడుకున్నారు, నాయన ఇదిగో ఈ దివ్యమైనటువంటి పాయస పాత్రను ఆ దశరథ మహారాజుకు అందజేయన్నారు. ఆ పుత్రకామేష్టి పూర్తి అయ్యేసరికి ప్రజాపతి ఆ యజ్ఞ కుండం నుంచి బయటపడ్డాడు. పాయస పాత్రను అందించినాడు. కాకపోతే భగవంతుడు ఎప్పుడూ కూడాను ఆయనకు వాస క్లేశం ఉండదు. భగవంతుడికి అంటే మామూలు మానవులకు ఉన్నట్టుగా మనం 9 నెలల 9 రోజులు మాతృగర్భంలో ఉండి అక్కడ ఉన్నటువంటి మలమూత్ర పురీషాలతో మలినాలతో కూడుకుని ఉండేటువంటి ఆ క్లేశము భగవంతుడికి ఉండదు. అందుకే మామూలు మానవులది ప్రసవమైతే ఆయనది ప్రవేశం మాత్రమే. కాబట్టి అంటే ఆ పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి తేజస్సుకు ఆకారం దాల్చాలంటే ఈ క్లేశాన్ని భరించాల్సినటువంటి అవసరం లేదు. అందుకోసమే పాయస రూపంలో ఆయన తరువాత అంటే పాయసాన్ని పంపించాడు. దేవతలందరూ కలిసి పంపించారు. ఆ యజ్ఞం నుంచి ఆవిర్భవించినటువంటి ఆయన ఆ దివ్యపురుషుడు ఇదం తు నృపశార్దూల పాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. ఇదిగో నాయన, ఇది దేవతలందరూ తయారు చేసినటువంటి పాయసం అంట, దేవనిర్మితం. ఈ దేవనిర్మితమైనటువంటి ఈ పాయసాన్ని తీసుకో, దీనివల్ల నీకు సంతానం కలుగుతుంది, తర్వాత ఆరోగ్యం కలుగుతుంది, ఇష్టకామ్యాలు కూడా నీకు సిద్ధిస్తాయి, ధన్యత్వం కూడా కలుగుతుందన్నాడు. ఆ తర్వాత దశరథుడు ఆ పాయసాన్ని స్వీకరించాడు. తతో దశరథ ప్రాప్య పాయసం దేవనిర్మితం బభూవ పరమప్రీతః ప్రాప్య విత్తం ఇవ అధనః. ఆ ముక్క చాలా నచ్చిందన్నమాట నాకు, అందుకోసం చెప్తున్నాను. డబ్బు లేని వాడికి అస్సలు నయా పైసా లేదు, వాడికి ఒక నిధి దొరికితే ఎంత ఆనందం అవుతుంది. ఈయనకు పుత్రులు లేనటువంటి వేదన ఎంత తీవ్రంగా ఉందంటే డబ్బు లేని పరమ పేదకు ఈ పాయసం దొరకడం పెన్నిధి దొరకడం లాగా అయిందన్నమాట. ఆ తర్వాత ఆ పాయస పాత్రను తీసుకొని వచ్చి అర్ధభాగాన్ని, పాయస పాత్రలో అర్ధభాగాన్ని ఇది మనకు సంతానం కలిగేటువంటిది, ఇది నీవు స్వీకరించన్నాడు. మిగిలిన అర్ధభాగాన్ని తీసుకుని కైకేయి దగ్గరికి సుమిత్రకిచ్చాడు. అర్ధభాగం తీసుకుని వెళ్ళాడు, సుమిత్రకిచ్చాడు. అయితే అర్ధంలో అర్ధం ఇచ్చాడంట. మిగిలిన అర్ధాన్ని కైకేయి దగ్గరికి, కౌసల్య సుమిత్ర కైకేయి ఇది క్రమం, అందుకని సుమిత్ర దగ్గరికి వెళ్ళాడు, అర్ధంలో అర్ధం ఇచ్చాడు. అంటే ఇంకా 4వ వంతు మాత్రం మిగిలింది. ఆ 4వ వంతును కైకేయి దగ్గరికి తీసుకెళ్ళి దాంట్లో సగభాగాన్ని కైకేయికి ఇచ్చి తర్వాత మిగిలిన ఆ భాగాన్ని కూడా సుమిత్రకి ఇచ్చాడు. ఇది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో ఉన్నటువంటి అంశాలు. అర్ధాంశ రాముడిదైతే మొత్తం అంశలో అర్ధాంశ రాముడిదైతే విష్ణువు యొక్క అంశం, దాంట్లో అర్ధంలో అర్ధం 3వ వంతు లక్ష్మణుడైతే
4వ వంతు భరతుడు, ఆ తర్వాత 8వ వంతు భరతుడైతే తర్వాత వంతు శత్రుఘ్నుడిది. తర్వాత ఆయన ఇంకా యాగశాల నుండి అయోధ్యలోకి ప్రవేశించాలి. ఆ ప్రవేశించిన తర్వాత ఆహూతులైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ యథావిధిగా సత్కరించి పంపించాలి. మనం ఈ రోజుల్లో రిటర్న్ గిఫ్ట్స్ అంటున్నాం కదా, ఆ విధంగా ఆయన వాళ్లకు తగినట్టుగా అన్నీ సమకూర్చి వాళ్లను సత్కరించి పంపించేశాడు. యాగశాల నుండి అంటే సరయూ తీరం నుండి అయోధ్యను ప్రవేశించాడు. ప్రవేశించి వాళ్లకు అంటే సమాప్త దీక్షయా నియమ పత్నీగణ సమన్విత ప్రవివేశపురీం రాజా సభృత్య బలవాహన. అంతవరకు దీక్షలో ఉన్నాడు. దీక్షలో ఉన్నటువంటి ఆ దశరథ మహారాజు భార్యలతోనూ సేనలతోనూ వాహనాలతోనూ అంతవరకు అంతటికి దూరంగా ఉన్నాడు అన్నమాట. అంతటితోనూ మళ్ళీ రాజ్యానికి ప్రవేశించినాడు. తర్వాత రామాదుల జననం అయింది. ఇది తెలిసినటువంటి కథ కాబట్టి గబగబా చెప్పుకుంటూ పోతున్నాను. తర్వాత వాళ్ళు రాణులు గర్భం ధరించినారు. ఒక శుభముహూర్తంలో, ఇట్లాంటి చైత్రమాసంలో శుభముహూర్తంలో పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రుడు, పుష్యమి నక్షత్రంలో భరతుడు, ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు, ఆ తర్వాత కొద్దిగా గడిచిన తర్వాత మనకు విశ్వనాథ సత్యనారాయణ గారు అయితే ఒకరోజు గడిచిన తర్వాత అంటారు, అప్పటికి నక్షత్రం మారిపోతుంది. ఈ విధంగా 4 కుమారులు కలిగినారు. కుమారులు చూడంగానే రాజుకు పరమానందమైంది, పుత్రోత్సాహము తండ్రికి. ఆ దశరథుడికి అప్పుడే కలిగిందన్నమాట. పుత్రుడు జన్మించినప్పుడే పుట్టింది పుత్రోత్సాహము. ఆ తర్వాత ఆ ఆనందంతో అందరికీ బహుమానాలు, అయోధ్య నగరం అంతా కూడా అలంకరణలు, ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా బహుమానాలు ఇచ్చాడు. తర్వాత నామకరణం రోజు వచ్చింది. యథాప్రకారం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే పేర్లను నామకరణం చేశారు. తర్వాత ఉచిత రీతిగా వాళ్లకు ఉపనయనం కూడా చేయించాడు. ఉపనయనం వల్ల ఉపనయనము సమీపము నయనం తీసుకుని వెళ్ళడం, ఉపనయతీతి ఉపనయనం అంటే వేద విద్యకు సమీపంగా తీసుకుని వెళ్ళడం. ఇది ధనుర్వేదం కూడా వేదమే కాబట్టి క్షత్రియోచితమైనటువంటి విద్య వేద అంగమే కాబట్టి ఉపవేదంగా పరిగణించేటువంటిది. వాళ్ళందరికీ కూడాను చక్కగా విద్యాభ్యాసం, నలుగురు చాలా బుద్ధిమంతులు, ఏకసంతగ్రాహులు, వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకున్నారు. వాళ్ళ చదువులు అయిపోయినాయి. రాముడు ఇంకా అశ్వాలను అధిరోహించడము, కత్తి దోయడము, కత్తితో విన్యాసాలు చేయడం మొదలైనటువంటివన్నీ కూడా ప్రదర్శించినాడు. ఇంత అయిన తర్వాత ఇక విద్యాభ్యాసం అయిపోయింది కదా, రాజుకు ఒక ఆలోచన వచ్చింది, మా పిల్లాడు చదువు అయిపోయింది. ఆ రోజుల్లో ఉద్యోగాలతో పని లేదు. అందుకని రాజు అనుకున్నాడు, అథ రాజా దశరథస్తేషాం దారక్రియాం ప్రతి చింతయామాస ధర్మాత్మ సోపాధ్య సహబాంధవ. ఇంకా వీళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి, దారక్రియ అంటే వివాహం చెయ్యాలి అనుకుని తన మంత్రి పురోహితులు బాంధవులు అందరినీ పిలిచి తన ఆలోచనను తెలియజేశాడు. అంటే ఆలోచన వచ్చిందే తడవుగా విశ్వామిత్రుడు వచ్చాడన్నమాట. మనకు రామాయణంలో విశ్వామిత్రుడు ఈ రామలక్ష్మణులను యాగరక్షణకు తీసుకుని వెళ్ళడం, తర్వాత రామ కళ్యాణం, సీతారామ కళ్యాణం తర్వాత వెళ్ళిపోవడం. రామాయణ కథలో మనకి ఇంకా తర్వాత విశ్వామిత్రుడు ఎక్కడా కనిపించడు. అందుకే ఆ వెంటనే తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః అభ్యగచ్చద్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. ఇంకా మనసులో ఆలోచన వచ్చి చెప్పుతున్నాడో లేదో మహాముని విశ్వామిత్రుడు వచ్చాడు. మహాముని విశ్వామిత్రుడు వచ్చాడన్న విషయం పరిచారికలు వచ్చి తెలిపారు. ఆయనను ఆహ్వానించి స్వాగతించి
ఆసనాన్ని ఇచ్చి అర్ఘ్యపాద్యాతులతో పూజించి, పైగా నీవంటే నాకు చాలా గౌరవం మహర్షి అన్నాడు. ఎందుకంటే ముందు రాజర్షివై ఇప్పుడు బ్రహ్మర్షివైనటువంటి నీ పట్ల నాకు చాలా గౌరవ భావం ఎక్కువ అన్నారు. ఏం పని మీద వచ్చారో చెప్పండి, నేను తప్పకుండా తీరుస్తానన్నాడు. సరే అంతా అయింది. విశ్వామిత్రుడు అసలు విషయం చెప్పాడన్నమాట. నేనొక యజ్ఞం తలపెట్టాను. ఆ యజ్ఞానికి చాలా ఆటంకాలు వస్తున్నాయి. ఈ రాక్షసులు ఆ యజ్ఞకుండంలోకి రక్తమాంసాలను పడేస్తూ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారు. విశ్వామిత్రుడు మహాపరాక్రమవంతుడు, రాజ్యాన్ని ఏలినటువంటి వాడు. అటువంటి వాడికి మహా అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడాను తెలిసినటువంటి వాడు. తన యాగాన్ని తాను రక్షించుకోలేడా? రక్షించుకోగలడు. కానీ ఒక్క మాట అంటాడు, ఇంత దూరం నేను ఎందుకు వచ్చాను అనడానికి. ఆయన అవధూతే తథాభూతే తస్మిన్ నియమ నిశ్చయే కుతశ్రమో నిరుత్సాహ తస్మాద్దేశాత్ అపక్రమే. అక్కడి నుంచి వచ్చేసాను నేను. ఎందుకంటే నేను నియమనిష్టలతో ఉంటున్నాను. అటువంటి నాకు నా నియమానికి నా యజ్ఞానికి విఘ్నం కలిగింది. అందుకే ఎంతో శ్రమతో కూడి నేను ఈ ప్రదేశానికి వచ్చాను. ఎందుకు చెయ్యలేడు ఆ పని అంటే అంటాడాయన, నచమే క్రోధముత్సృష్టం బుద్ధిర్భవతి పార్థివ తథాభూతా హి సాచర్య నశాపం తత్ర ముచ్యతే. యజ్ఞదీక్షితుడై ఉంటాడు విశ్వామిత్రుడు. యజ్ఞదీక్షితుడైనటువంటి వాడు క్రోధాన్ని తెచ్చుకోవడానికి అవకాశం లేదు, తెచ్చుకోకూడదు. కోపం తెచ్చుకుంటే కదా శాపం ఇవ్వగలడు. కాబట్టి క్రోధాన్ని తెచ్చుకోలేను, శాపాన్ని ఇవ్వలేను. అట్లని నా యాగాన్ని నేను రక్షించుకోలేను. కాబట్టి నీ కుమారులు ఉన్నారు కదా, అయితే నేను సిద్ధమంటాడు ఈయన. స్వపుత్రం రాజశార్దూలం రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి. ఇదిగో ఈ పెద్ద అబ్బాయి ఉన్నాడు కదా, మీ అబ్బాయి రాముడు ఉన్నాడు, ఈ రాముణ్ణి నాకు ఇచ్చేసాయి. శక్తో హేషమయా గుప్తో దివ్యేన స్వేన తేజస రక్షసాయే వికర్తారః తేషామపి వినాశనే. నీ కుమారుడైనటువంటి రాముడు ఆ రాక్షసులందరినీ కూడాను సమూలంగా నాశనం చేయడానికి సమర్థవంతుడైనటువంటి వాడు. అతనికి నేను శ్రేయస్సును కల్పిస్తాను. మీరు అనుకుంటారేమో నా పసివాడు రాముడు, రామాయణ కల్పవృక్షంలో అట్లాగే పసివాడే పసివాడు రాముడు అంటాడు. ఇటువంటి ఇక్కడ ఏమంటాడంటే ఈయన ఊనషోడశ వర్షస్య 16 ఏళ్ల కంటే ఇంకా చిన్నవాడట, 16 ఏళ్ళు కూడా నిండనటువంటి వాడు. ఇటువంటి రాముణ్ణి నేను పంపించలేను. పైగా 60,000 సంవత్సరాలు తపస్సు చేసి ఇతన్ని పొందినాను. కాబట్టి ఇతన్ని పంపించడానికి సాధ్యం కాదన్నాడు. అంతే, విశ్వామిత్రుడు చాలా కోపం వచ్చేసింది ఆయనకు. సరేనయ్యా, నీవు నీ ఇక్ష్వాకు వంశం వాళ్ళు, మీ వంశము సత్యానికి పెట్టింది పేరు, ఇప్పుడు ఇవ్వనంటున్నావు. ముందేమో ఇస్తానని ప్రతిజ్ఞ చేశావు, ఇప్పుడేమో ఇవ్వనంటున్నావు. సరే, నీ కుమారులను నీ దగ్గరే పెట్టుకో, నీ ప్రతిజ్ఞను నీతో పాటు పెట్టుకో, నీవు నీ బాంధవులు అందరూ కూడా సుఖంగా ఉండండి అంటాడు. అది ఎట్లా సుఖంగా ఉండడం అవుతుంది? ప్రతిజ్ఞ భంగం పాపం చుట్టుకున్నప్పుడు ఆయన బంధువులతో ఎక్కడైనా సుఖంగా ఉండడం సాధ్యమవుతుందా? ఇంకా విశ్వామిత్రుడు బయలుదేరినాడు. అప్పుడు వశిష్ఠుడు చూసి, అయ్యా దశరథుడిని కాస్త పక్కకు పిలిచి, ఎవరనుకుంటావు విశ్వామిత్రుడు అంటే, ఈయన చాలా గొప్పవాడు, తన యాగాన్ని తాను రక్షించుకోగలిగినటువంటి సమర్థుడు. అటువంటి అతన్ని నువ్వు వద్దంటున్నావా? ఈయన దగ్గర చాలా అస్త్ర విద్యలన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడాను శ్రీరామునికి అందించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు.
విశ్వామిత్రుడు రక్షకుడై ఉన్నంత వరకు నీ పిల్లలకేమీ ప్రమాదం లేదు, నీ పిల్లాడికి ప్రమాదం లేదని చెప్పాడు. ఆ విధంగా వశిష్ఠుడి చేత ఒప్పించబడినటువంటి వాడైన దశరథుడు, అంటే వశిష్ఠుడు చెప్పంగానే అప్పటికి ఆయనకు మనస్సుకు శాంతి కలిగింది, ఒప్పుకున్నాడు. విశ్వామిత్రుని వెంట పంపించడానికి సిద్ధంగా అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సరయూ నది తీరాన్ని చేరుకున్నారు. సాయంకాలం అయింది. అయ్యా రామచంద్ర, ముందు ఆచమనీయం చెయ్యి, ఇప్పుడు సంధ్యావిధిని చేసుకోవాల్సి ఉంది, సంధ్యావందనం మొదలైనటువంటి నియమితమైనటువంటి కార్యాలు చేసుకో. నీకు విద్యను బల అతిబల అనేటువంటి విద్యలను ఉపదేశిస్తున్నాను అని చెప్పాడనమాట. సరే, పిల్లలిద్దరూ కూడాను చెప్పి పంపించాడనమాట. దశరథుడు విశ్వామిత్రుని వెంట పంపేప్పుడు చెప్పి పంపించాడు, నాయన ఈ విశ్వామిత్రుని మాటను మీరు శిరసావహించండి అని చెప్పి పంపించాడు. దానివల్ల వాళ్ళు కూడా విశ్వామిత్రుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. అందుకని వాళ్ళు సంధ్యావందనాదులు చేసిన తర్వాత క్షుత్పిపాసేన తే రామ భవిష్యేతే నరోత్తమ బలాం అతిబలాం చైవ పఠతః పథి రాఘవ. ఉపదేశం చేసినటు తరువాత ఇదిగో ఈ విద్యను, ఈ మంత్రాలను ఉపదేశించాను, ఈ బల అతిబలను మీకు మార్గాయాసం లేకుండా, ఆకలి దప్పులు లేకుండా ఉంటాయి, మీరు మార్గమంతటా దీన్ని పఠిస్తూ ఉండండి అని చెప్పాడు. ఆ తర్వాత గంగా తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఆ రాత్రికి సరయూ దాటి అక్కడ ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మనకు చాలా ప్రసిద్ధమైనటువంటిది, రెండో రోజు ఉదయం ప్రాతఃసంధ్యం చేసుకోవడానికి విశ్వామిత్రుడు అతి మధురంగా, చాలా ప్రియంగా రామలక్ష్మణులను మేల్కొల్పినాడు నిద్ర నుంచి. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. దీనికోసం లేయండి. పాపం పిల్లలు, పసిపిల్లలు అలసిపోయి బార్గాయాసంతో నిద్రపోతున్నారని లేదు, ధర్మాన్ని ఆచరింపజేయడంలో ఆ పెద్దవాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు అట్లా ఉండేవన్నమాట. ఈరోజైతే మనం అయ్యో రాత్రి చాలా ఆలస్యంగా పండుకున్నాడు కదా, పోనీలే పడుకొని అని వదిలేస్తాం. ఆ రోజుల్లో వాళ్ళు ఏంటి, మనకు మన పెద్దవాళ్ళ తరంలో కూడా అట్లాగే ఉంటుంది. వాళ్ళు నియమనిష్టల దగ్గరికి వచ్చేసరికి కొంచెం కఠినంగానే ఉండేటువంటి వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఆహ్నికాలను పూర్తి చేసి ఒక ప్రాంతానికి వచ్చారు. అది అంగదేశం. అంగదేశం కాదు, అంగదేశం అని కూడా అన్నారు, మలద కరుషాలని. ఇదేంటి, ఇక్కడ ఎవ్వరూ మనుష్య సంచారమే లేదు, ఇదెందుకు ఇట్లా ఉంది అని రామలక్ష్మణులు అడిగారు. అయ్యా దీనికి ఒక కథ ఉంది. ఇంద్రుడు త్రిశిరస్కుడు అనేటువంటి కశ్యప ప్రజాపతి కుమారుడిని సంహరించడం వల్ల అతనికి బ్రహ్మత్యా పాతకం చుట్టుకుంది. ఆ బ్రహ్మత్యను పోవడానికి, బ్రహ్మత్య నుండి విముక్తుడు కావడానికి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ తపస్సు చేసి ఇక్కడున్నటువంటి సరస్తీరాల్లో తన పాపాన్ని విడిచిపెట్టాడు. మలద కరుష, కరుషము కల్మషము, మలము కల్మషమే. అంటే ఆ బ్రహ్మత్యాపాతకానికి సంబంధించినటువంటి ఆంతరికమైన శారీరకమైన కల్మషాలను ఇక్కడ విడిచిపెట్టాడు కాబట్టి దీన్ని మలదము కరుషము అని ఈ ప్రాంతానికి పేరు. ఎప్పుడైతే అంగదేశం వేరండి, అంగదేశం మన్మథుడికి సంబంధించినటువంటిది, ప్రస్తుతం మలద కరుషాలు. ఈ మలద కరుషాలు ఎందుకు నిర్జనమైనాయి అంటే, నాయన ఒక గంధర్వ రాజున్నాడు, ఆయన కూతురు తాటకి. అయితే ఆవిడ పుట్టుకతోనే 1000 ఏనుగుల బలాన్ని పొందినటువంటిది. కాబట్టి ఆ బలగర్వంతో ఆమెను సుందుడనేటువంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారు.
వాళ్లకు సంతానం కలిగింది. ఒకసారి అగస్త్య మహర్షిని అడ్డగించడంతో సుందుణ్ణి అగస్త్య మహర్షి చంపేశాడు. భర్తను చంపేశాడన్న కోపంతో సపుత్రికగా అంటే కొడుకులను వెంటేసుకొని అగస్త్యుణ్ణి హింసించడానికి బయలుదేరింది. అప్పుడు ఆయన నీవు రాక్షసివి, నరమాంసాన్ని తినేటువంటి దానివై పడి ఉండమని శాపమిచ్చాడు. అయితే ఆవిడ గంధర్వలోకానికి సంబంధించినటువంటిది కాబట్టి ఆవిడ కోరిన రూపం ధరించగలదు, మాయావిగా ప్రవర్తించగలదు. ఇదిగో ఇక్కడ ఆవిడ ఎప్పుడంటే అప్పుడు వచ్చి మనుషులందరినీ కూడా చంపేయడం వల్ల ఇక్కడ జనసంచారమే లేకుండా పోయింది. ఇదిగో ఈ తాటకం చంపాల్సి ఉంది అన్నాడు అన్నమాట. ఆవిడ ఇక్కడే ఉంది, వస్తుంది. అయ్యో స్త్రీ కదా, స్త్రీని ఎట్లా చంపడం అనుకున్నాడు అన్నమాట. అంటే అప్పుడు అన్నాడు, గోబ్రాహ్మణ హితం కోసం, ప్రజాహితం కోసం స్త్రీ అనేటువంటి భావనను వదిలిపెట్టి నీవు ఈ రాక్షస స్త్రీని సంహరించాల్సి ఉంటుందన్నాడు. అయితే స్త్రీని వధించడం పాపం కదా అన్నాడు. అంటే అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, మంథర అని ఒక ప్రజాపతి కుమార్తెను, ఆవిడ దేవతలకు హింస కలిగిస్తున్న సమయంలో విష్ణుమూర్తి ఆమెను సంహరించాడు. ఆమె స్త్రీ అయినప్పటికీ కూడాను ఆ మంథరను సంహరించాడు. ఆ తర్వాత వ్యాఖ్యాతలు కొందరు చెప్పింది ఏంటంటే, అదే మంథర తన చావుకు కారణమైనందుకు తరువాతి జన్మలో నీకు అష్టకష్టాలు పెడతానని ప్రతిజ్ఞ చేసి మళ్ళీ కైకేయి యొక్క పరిచారికగా వచ్చిందని కొందరు వ్యాఖ్యాతల కథ అన్నమాట. వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా చెప్పారు కదా, తండ్రి చెప్పాడు, సరే మా నాన్నగారి ఆదేశం ప్రకారం మా తండ్రి చెప్పి పంపించారు, మీ మాటను జవదాటకూడదని నేను సిద్ధంగా ఉన్నాను. ఇంతలోపలే తాటక పెద్దగా గర్జించుకుంటూ వచ్చింది. ఆవిడను చాలా రాళ్ల వర్షాలు కురిపించడము, చీకట్లు కల్పించడము మొదలైనటువంటి విషయాలు ఇదంతా కూడా ఆటంకాలు ఏవేవి చేయాలో అవన్నీ చేస్తూ వచ్చారన్నమాట. ఆ చేసిన తర్వాత సాయంకాలం అవుతోంది. సాయంకాలం అవుతున్నటువంటి సందర్భంలో నాయన రామ, సాయంకాలం అయితే సంధ్యవేళ దాటితే సూర్యుడు అస్తమిస్తే రాక్షసులకు బలం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు నిశాచరులు, రాత్రి సంచారం చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఆ అవకాశం లేకుండా నువ్వు శబ్దవేది బాణంతో తాటకని సంహరించమన్నాడు. ఆ గర్జనలను విని ఆ దిశగా ఎక్కడైతే శబ్దం వస్తుందో ఆ దిశగా బాణాన్ని ప్రయోగించి తాటకి సంహరించేశాడు. తాటక సంహరణం తరువాత సంధ్య అయింది. గంగా తీరాన్ని చేరుకున్నారు. నాయన సంధ్యకు సమయం అయింది, ఇప్పుడు నువ్వు శుద్ధుడవై ఆచమనీయం చేసి శుద్ధుడవై సంధ్యావందనాదికాలు పూర్తి చేస్తే నీకు విద్యలన్నీ కూడాను, దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కూడా ఇస్తానన్నాడు. ముందే ఇవ్వచ్చు కదా, బలాతి బలా చెప్పినప్పుడే ఆ రోజు సాయంకాలమే సరయూ తీరంలోనే ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. ఎందుకు? రాముడి యొక్క తాటకా సంహరణం అన్నది రాముడి బల పరాక్రమాలకు ఒక పరీక్ష. రాముడి యొక్క శారీరకమైనటువంటి మానసికమైనటువంటి దృఢత్వాన్ని పరీక్ష చేసేటువంటిది. ఈ పరీక్ష తరువాత విశ్వామిత్రుడు భృషాశ్వుడు అనేటువంటి ముని కుమారులు, ఇద్దరు భార్యలు, ఆ భార్యలకు అస్త్రాలు కుమారులు జన్మించారు. వాళ్ళు దివ్యాస్త్రాలుగా మారి విశ్వామిత్రుడి వశంలో ఉన్నారు.
ఇదిగో ఇవన్నీ కూడాను నీకు ఇస్తానని చెప్పాడు. ఆ దివ్యాస్త్రాలన్నింటినీ కూడా ఉపదేశించాడు. దానికి మనకి ఇక్కడ పేర్లు కూడా చాలా ఉన్నాయి. జయా సుప్రభ అనే స్త్రీల వల్ల వాళ్లకు దక్ష ప్రజాపతి కూతుర్లు వాళ్లకు 500 సుతాన్ లేభే. తర్వాత అంటే 500 500 కుమారులను కలిగినారు. సుప్రభ కూడా జయకు కలిగినటువంటి వాళ్ళు. సుప్రభ కూడా అనేక మంది 1000 మంది 50 మంది కుమారులను ప్రసవించింది. వాళ్ళందరూ కూడా అస్త్రాలుగా మారారు. దివ్యాస్త్రాలుగా మారిన తర్వాత విశ్వామిత్రుని అధీనంలో ఉన్నారు. విశ్వామిత్రుడు ఇప్పుడు మంత్రోపదేశం చేశాడు రాముడికి. రాముడితో పాటు లక్ష్మణుడికి కూడాను అస్త్రశస్త్ర విద్యలను నేర్పించాడు. బల అతిబలను కూడా ఇద్దరికీ ఇచ్చాడన్నమాట. అయితే కేవలం మంత్ర ఉపదేశమైనా వీటి సంహారం ఎట్లాగా అని అడిగాడు రాముడు. ఎందుకంటే జిజ్ఞాసువులైనటువంటి వాళ్లకు విద్యనివ్వాలి, అపాత్ర దానం చెయ్యకూడదు. ఏదైనా కూడాను సద్బుద్ధి, సద్విద్య, ఇంకేదైనా ఒక ఉత్తమమైనటువంటి వస్తువును కానీ అర్హులైనటువంటి వాళ్లకు మాత్రమే ఇవ్వాలి. విశ్వామిత్రుడు ఎంత తెలివైనవాడు, ఆ ప్రయోగాన్ని ఉపదేశించాడు. మరి సంహారాన్ని ఇవ్వకపోతే రాముడికి ఎంతవరకు ఈ విషయాల్లో ఉత్సాహంగా ఉన్నాడు అన్నది తెలుసుకుని వాళ్లకు ఉపసంహారాన్ని కూడాను ప్రసాదించినాడు. ఈ మధ్యలో ఒక కథను, అంటే విశ్వామిత్రుడు వెంట వెళ్తున్నందుకు కథను చెప్పాను. ఈ మధ్యలో వీళ్ళు సరయూ దాటి గంగని తీసుకొని గంగా నదిని దాటాలి. ఆ గంగా నదిని దాటే సందర్భంలో పెద్దగా ఘోష వినిపిస్తోంది, పెద్ద శబ్దం వినిపిస్తోంది. రామలక్ష్మణులు ఇదేంటి శబ్దం అనుకున్నారు. అప్పుడు ఏమిటా శబ్దమని వీళ్ళు బిత్తరపోతున్నారు పాపం. అడిగారు ఏమిటిది అని. అడిగితే నాయనా ఇది ఏమి అపాయకరమైనటువంటిది కాదు, సరయూ నది గంగా నదిలో కలిసిపోతోంది. కైలాస పర్వతంలో బ్రహ్మ నిర్మితమైనటువంటి కైలాస శిఖరంలో బ్రహ్మ నిర్మితమైనటువంటి మానస సరోవరం ఉంది. ఆ మానస సరోవరం నుండి సరయూ నది ఉద్భవించింది. అది గంగలో కలుస్తున్నటువంటి ప్రదేశం ఇది. కాబట్టి ఆ వేగం వల్ల ఇంత పెద్ద ఘోష, ఇంత పెద్ద ధ్వని కలుగుతోందని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ గంగా నదిని దాటి ఒక వనంలోకి ప్రవేశించారు. ఆ అడవి చాలా భయంకరంగా ఉంది. చాలా అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి తాటకా వృత్తాంతం అది. ఎందుకంటే ఇది మిస్ అయ్యానని చెప్పాను కదా, ముందు వెనకలు అవుతుంది, క్షమించండి. ఆ అస్త్రాలన్నీ కూడాను, విశ్వామిత్రుడిచ్చినటువంటి అస్త్రాలన్నీ కూడా రాముణ్ణి చేరుకున్నాయి. నీ ఆజ్ఞ, నీవు ఎట్లా చెప్తే మేము అట్లా వర్తించడానికి, నీ వశులై ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. మానసాహ కార్యకాలేషు సాహాయ్యం మే కరిష్యథ గమ్యతామితి తాన్ ఆహా యథేష్టం రఘునందన. ఇదిగో నా మనస్సులోనే ఉండి నేను సంకల్పించినప్పుడు నాకు యథావిధిగా మీరు సహాయం చెయ్యండి అని రాముడు అన్నాడు. ఆ తర్వాత అవి కూడా, ఆ అస్త్రాలన్నీ కూడాను అదృశ్యమయ్యినాయి. ఆ అస్త్రాల వల్ల రాముడు మరింత తేజోవంతుడైపోయినాడు. ఇక ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి అక్కడ వాళ్ళు ఒక ఆశ్రమాన్ని ప్రవేశించారు. ఇక్కడ ఇది చిన్నపిల్లలు, వాళ్ళు ప్రతిదీ తెలుసుకోవాలనేటువంటి కుతూహలం రామలక్ష్మణులకు.
అందుకని వాళ్ళు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇది ఎందుకు ఇట్లా ఉంది, అదెందుకు అట్లా ఉంది. ఎప్పుడైతే ఆ తాటక ఉన్నటువంటి మల్ల కరుషాల్లో ఇక్కడ జనసంచారం లేదు, చెట్లేంటి ఇంత భయంకరంగా ఉన్నాయి, ఈ గర్జనలేంటి, ఈ పురుగులేంటి, అవన్నీ చాలా కొత్తగా విచిత్రంగా అనిపించినప్పుడు చాలా ఉత్సాహంగా అడిగారు. అట్లాగే ఇంకొక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఇదేం ప్రదేశం, దీనికి ఎందుకు ప్రాశస్త్యం, దీని పేరేమిటి వగైరా ప్రశ్నలన్నీ వాళ్ళకు పుట్టుకొస్తేనే విశ్వామిత్రుడు చెప్పాడనమాట. ఏష పూర్వాశ్రమో రామ వామనస్య మహాత్మనః సిద్ధాశ్రమైతి ఖ్యాతః సిద్ధో హ్యత్ర మహాతపాః. ఓ రామ, ఇది వామనుడు అవతారం స్వీకరించినటువంటి సమయంలో ఉన్నటువంటి ఆశ్రమము. ఇక్కడ విష్ణువు పూర్వం తపస్సు చేసిన ఆశ్రమము. మహాతపస్వి అయినటువంటి కాశ్యపుడు కూడా ఇక్కడే తపస్సు చేసి సిద్ధిని పొందాడు. ఎందుకంటే కశ్యప ప్రజాపతి అక్కడ తపస్సు చేసి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని తనకు పుత్రుడిగా కోరుకున్నటువంటి ఆశ్రమము. కాబట్టి ఇక్కడ విష్ణువు తపస్సు చేశాడు, వామనుడున్నాడు, కశ్యప ప్రజాపతి తపస్సు ఫలించింది. ఇంతమంది తపస్సులకు సిద్ధి కలిగినటువంటి ఆశ్రమం కాబట్టి దీన్ని సిద్ధాశ్రమం అన్నారు. ఇక్కడే వామనుడు ఎందుకు వచ్చాడు అనేటువంటి సందేహం మళ్ళీ అడగకుండా కథనంతా కూడా చెప్పాడు. ఇక్కడ ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, విరోచని కుమారుడు బలిచక్రవర్తి. ఆయన ముల్లోకాలను ఆక్రమించేశాడు. ఇంద్రుణ్ణి కూడాను పదవీచ్యుతుణ్ణి చేసి స్వర్గాన్ని కూడాను తన ఆక్రమించేశాడు. ఇటువంటిది అందరూ కూడా విష్ణుదేవుణ్ణి యథాప్రకారం వెళ్ళడము. బ్రహ్మదేవుడు మామూలుగా బ్రహ్మదేవుడు వరాలు ఇస్తుంటాడు, బోళాశంకరుడు వరాలు ఇస్తాడు. చివరికి ఆ వరాల ప్రభావంతో బాధితులైనటువంటి దేవతలందరూ విష్ణువుని ఆశ్రయిస్తారు. మనకిది అన్ని పురాణాల్లో కనిపించేటువంటి అంశము. అందరూ దేవతలందరూ పొలోమని విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేమంతా మీ ఆశ్రితులము, మమ్మల్ని ఎట్లాగైనా కూడాను రక్షించు. ఇప్పుడు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. ఈ యజ్ఞ దీక్షితుడైనటువంటి బలిచక్రవర్తి ఏమి అడిగినా ఇచ్చేస్తాడు, ఆటంకమే లేదు. నిరంతర దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఎట్లాగైనా సరే ఒక యాచకుడవై, ఎవరెవరి యాచకులు వస్తారో వాళ్ళందరి యాచకుల యొక్క అర్థుల యొక్క కోరికలు తీరుస్తాడు కదా. కాబట్టి నువ్వు కూడా వెళ్ళి మాకు ఏదో ఒక ఇంత సాయాన్ని చేసి పెట్టిన నాయన అని దేవతలందరూ ప్రార్థించారు. దేవతలు ఇట్లా ప్రార్థించంగానే తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపసాం త్వాం సుతస్తేప పశ్యామి పురుషోత్తమం. వాళ్లను ఆ విధంగా తపస్సుల చేత ఆరాధించినటువంటి ఆ దేవతలను ఈ తపోమూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు వాళ్ళ ఎదుట సాక్షాత్కరించినాడు. సాక్షాత్కరించి నేనొక చేతన రూపమైనటువంటి శరీరాన్ని తీసుకుంటున్నాను అంటే, నీవు పుట్టుక లేనివాడవు కదా, అది ఎట్లాగా సాధ్యం అంటే, విష్ణువు అన్నాడు, పాపరహితుడైనటువంటి కాశ్యపుడికి నేను తపస్సు చేసినప్పుడు ఒక వరాన్ని ఇచ్చినాను. ఇప్పుడు నువ్వు వరమియ్యదగినటువంటి వాడవు అన్నాడు. నేను కూడా వరంగా కోరుకున్నాడు అంటాడు. కాబట్టి అటువంటి ఆ కశ్యప ప్రజాపతికి విష్ణు తేజంతో నేను పుత్రుడై జన్మిస్తాను. పొట్టివాడనై అంటే వామనమూర్తినై బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తాను. ఆ తర్వాత ఇంకా జరిగిన కథ 3 అడుగులు దానం అడగడం మనకు రామాయణంలో ఇటువంటి విషయాలైతే వివరించలేదు. తర్వాత బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళడం, యాచించడం, ఆయన వరాల్ని
విష్ణుమూర్తి ఏదైతే కోరుకున్నాడో దాన్నంతా ఇవ్వడం, ఆయన సిద్ధుడవ్వడం, ఆయన యజ్ఞం కూడా సంసిద్ధం కావడం, ఇవన్నీ కూడా చూసుకుని నేను కూడా ఈయన ఉన్నటువంటి స్థలమేమో విశ్వామిత్రుడు మామూలుగా నివసించేటువంటి స్థలమేమో హిమాలయాలు, కేవలం యజ్ఞానికి విఘ్నం కలగకుండా సిద్ధి పొందడం కోసం సిద్ధాశ్రమంలో అయితే యజ్ఞం సంసిద్ధమవుతుంది, సత్ఫలితాన్ని పొందవచ్చు అనే కోరికతోనే నేను అద్యైవ ఈ సిద్ధాశ్రమానికి వచ్చాను. నేను ఇప్పుడు యజ్ఞదీక్షితుడు అవుతాను, ఇదే నా ఆశ్రమాన్ని సమీపించినారు, నేను యజ్ఞదీక్షితుడు అవుతాను, మీరు నా యజ్ఞాన్ని రక్షించాలి అంటే అప్పుడు రామలక్ష్మణులు అన్నారు, మేము ఏ విధంగా యజ్ఞాన్ని రక్షించాలి, రాత్రి ఎంతవరకు మేల్కొని ఉండాలి, ఏ విధంగా మేము రాక్షసులను కనుగొనగలము మొదలైనటువంటి ప్రశ్నలను అడిగారు. ఆ తర్వాత వాళ్ళు దీక్షితులయ్యారు, వాళ్ళు కూడాను దీక్షను ఆరంభించారు. ఆచమనీయం చేసి యజ్ఞ రక్షణ దీక్షకు సంసిద్ధులైనటువంటి వాళ్ళు. ఇక రెండవ రోజున విశ్వామిత్రుడు యాగశాలలో యజ్ఞాన్ని ప్రారంభించినాడు. ఏ సమయంలో రాక్షసులు వస్తారు, ఎందుకంటే వాళ్ళు చాలా కుతూహలంగా ఉన్నారు, రాక్షసులు ఎప్పుడెప్పుడు వస్తారు, ఏ సమయంలో వస్తారు, వాళ్ళ నుండి యజ్ఞాన్ని ఎట్లా రక్షించాలి, ఎందుకంటే చాలా చాలా మానవ సహజమైనటువంటిది. ఇప్పుడు బోల్డన్ని అస్త్రశస్త్రాలన్నీ రాముడికి ఇచ్చారు, రాముడు కొత్తగా నేర్చుకున్నాడు విద్య. ఏదైనా కొత్త పుస్తకం తెచ్చుకుంటే పిల్లలు గబగబా చూసేసి ఈ పాఠము ఈ పేజీ అనుకొని చూసేస్తాడు. రాముడిలో కూడా అటువంటి ఉత్సాహం ఉంది. అయితే యజ్ఞదీక్షను వహించినటువంటి విశ్వామిత్రుడు మౌనాన్ని పాటిస్తున్నాడు. అప్పుడు తక్కిన వాళ్ళంతా కూడాను మీరు ఈ 6 దినాలు యజ్ఞాన్ని రక్షించాల్సి ఉంటుంది, విశ్వామిత్రుడు ఇప్పుడు యజ్ఞదీక్షలో ఉన్నాడు కాబట్టి మౌనవ్రతుడై ఉన్నాడు, మీరు రాత్రి పగలు నిదురను ఆహారాన్ని విడిచి ఈ తపోవనం దగ్గర ఈ యాగశాల సమీపంలోనే ఉండాలి, మీరు విల్లు అంబులను ధరించి ఉండాలి అని చెప్పంగానే వాళ్ళు రామలక్ష్మణులు ఇద్దరు అలాగే అని ఇద్దరు కూడా విల్లును ధనుర్బాణాలను చేత పట్టుకుని చాలా నిద్రాహారాలు మానాలి కదా, అత్యంత జాగరూకులై అతిబల ఉపదేశించడానికి కారణం కూడా అదే. వాళ్ళు ఏ సందర్భంలో అయినా రావచ్చు, ఏ సమయంలో అయినా రావచ్చు. ఇంతలో దర్భలు మొదలైనటువంటి హోమంలో వేయడానికి సిద్ధమవుతూ ఉన్న సమయంలోనే పెద్ద శబ్దం వచ్చిందట. పెద్ద శబ్దం వస్తే అందరూ కూడా వర్షకాలంలో వచ్చే మేఘాలు మేఘగర్జనల్లాగా ఉంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే మారీచుడు, సుబాహుడు. వాళ్ళు రావడమే రక్త ప్రవాహంతో వస్తున్నారు. వాళ్ళని చూసి ఆ రక్త ప్రవాహాన్ని గుర్తించి వీళ్ళే రాక్షసులై ఉంటారు అని రాముడు వెంటనే వాళ్ళ వైపున, వాళ్ళు ఇంకా సమీపించడానికి లేకుండానే వాళ్ళ వైపున పరిగెత్తిపోయాడు. ఆ మారీచ సుబాహులను చూసి వీళ్ళిద్దరూ కూడా రాక్షసి తాటక పుత్రులు అన్నమాట. ఇక్కడ చాలా చాలా అందమైనటువంటి విషయం ఉంది. శీఘ్రంగా తనపై వచ్చి పడేటువంటి తావు ఆపతంతౌ సహసా దృష్ట్వా రాజీవలోచన లక్ష్మణంచాత సంప్రేక్ష రామో వచనం అబ్రవీత్. అట్లా కన్నుగేటి చూశాడన్నమాట రాముడు లక్ష్మణుని. ఆ వస్తున్నటువంటి రాక్షసుని చూసి లక్ష్మణుని వైపు చూశాడు. లక్ష్మణుని చూసి అన్నాడట, పశ్య లక్ష్మణ దుర్వృత్తాన్ రాక్షసాన్ అశనాన్ మానవాస్త్ర సమాధూతాన్ అనిలేన యథా ఘనాన్. చూడు, వీళ్ళు వస్తున్నారు కదా, వీళ్లను మానవాస్త్రంతో అంత దూరానికి
అంటే తమ్ముడికి తన గొప్ప చెప్పుకోవడం ఎంత సహజమే. వాళ్ళు చాలా చిన్నపిల్లలు, 16 ఏళ్ల లోపు వాళ్ళు కదా పాపము. కొత్తగా విద్య నేర్చుకున్నటువంటి ఉత్సాహం ఒకటి, పరుగులు తీస్తున్నటువంటి ఉత్సాహము. చూడు ఇప్పుడు వీళ్ళని నేను మానవాస్త్రంతో అంత దూరానికి తోలేస్తానన్నాడు, అంత దూరానికి తరిమేస్తానన్నాడు. రాముడు అంటే వెంటనే అస్త్రాన్ని తీసుకుని మారీచుని పైన వేశాడు. మారీచునితో తర్వాత పని ఉంటుందన్నమాట, వాడిని చంపలేదు. వాడు అంత దూరం వెళ్ళి సముద్రంలో పడిపోయాడు. ఒక విమర్శకుడు పండితుడు అయిన ఒక ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ మారిషస్ అనేటువంటిది ఉంది మనకు, ఒక ప్రాంతం మారిషస్. అది ఏమిటి అంటే అది సముద్రంలో ఒక ద్వీపం. రాముడు మారీచుణ్ణి కొట్టినప్పుడు మారీచుడి శరీరం అంత దూరం పోయి సముద్రంలో పడిందట. మారీచస్య ఇదం మారిషం అని ఆయన వ్యాఖ్యానం చేసినటువంటిది. ఆ తర్వాత సుబాహుణ్ణి ఇంకా అస్త్రంతోనే చంపేశాడు. ఈ విధంగా మారీచుణ్ణేమో అంత దూరానికి తోసేశాడు, సుబాహుణ్ణి చంపేశాడు. చంపిన తర్వాత యజ్ఞ దీక్ష పూర్తి అయింది, యాగం సఫలమైపోయింది. ఆ తర్వాత విశ్వామిత్రుడు వాళ్ళని చూసి చాలా సంతోషాన్ని చెంది, నాయనలారా నా యజ్ఞాన్ని సార్థకం చేశారు, సఫలం చేశారు అని ప్రశంసించి, తక్కిన మునులు కూడాను అక్కడ ఉన్నటువంటి మునిశ్రేష్ఠులంతా కూడా పిల్లలిద్దరినీ కూడా ప్రశంసించినారు. ఆ తర్వాత రామలక్ష్మణులు అయిపోయింది కదా వచ్చిన పని, మరి ఏం చెయ్యాలి? విశ్వామిత్రుడు ఏం చెప్తే అది కదా వినాలి. వీళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోలేరు, అడగలేరు. మమ్మల్ని వచ్చిన పని అయిపోయింది, మమ్మల్ని అయోధ్యకు పంపించండి అని చెప్పలేరు కదా. అందుకోసం ఓ మునిశ్రేష్ఠుడా, అభివాద్య మునిశ్రేష్టం జ్వలంతమివ పావకం ఊచతుర్ మధురోదారం వాక్యం మధుర భాషిణం. వీళ్ళిద్దరూ నెమ్మదిగా చాలా ప్రియంగా ఆ మహామునిని అడిగారన్నమాట. ఆజ్ఞాపయేథేష్టం వై శాసనం కరవావకిం. ఇప్పుడు మమ్మల్ని ఆజ్ఞాపించండి, మేము ఏం చెయ్యాలి? ఏవముక్త్వా తతస్తాభ్యాం సర్వ ఏవ మహర్షయః విశ్వామిత్రం పురస్కృత్య రామం వచనమబ్రువన్. విశ్వామిత్రుడికి బదులు మిగిలిన మునులంతా కూడాను ఆయన తరపున మాట్లాడేశారు. మైథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి యజ్ఞః పరమధర్మిష్ఠః తత్ర యాస్యామహే వయం. అయ్యా మేమంతా కూడాను, జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞం చూడడానికి మేమంతా కూడా వెళ్తున్నాం అందరూ. ఇంకా త్వం చైవ నరశార్దూల సహాస్మాభిర్గమిష్యసి అద్భుతం ధనురత్నంచ తత్ర ద్రష్టుం త్వమర్హసి. మేము కూడా వెళ్తున్నాం కదా, మాతో పాటు మీరు కూడా వచ్చేస్తున్నారు. అక్కడ ఇంకా విశేషం ఏంటంటే పిల్లల్ని కొంచెం ఉత్సాహపరచడం అన్నమాట. అక్కడ ఒక పెద్ద ధనుస్సు, శ్రేష్టమైనటువంటి ధనుస్సు ఒకటి ఉంది. దాన్ని చూడ్డానికి మీరు అర్హులు, మీరే తగిన వాళ్ళు దాన్ని చూడాలంటే అని చెప్పారు. తద్ధి పూర్వం నరశ్రేష్ఠ దత్తం సదసి దైవతై అప్రమేయ బలం ఘోరం మఖే పరమ భాస్వరం. ఇంకా ఆ ధనుస్సుని గురించిన విశేషాన్ని చెప్పబోతున్నారు. అది కొంచెం దీర్ఘంగా ఉంటుంది కాబట్టి రేపు ఆ విశేషాలన్నీ కూడాను మనం చెప్పుకుందాం. తర్వాత కథలు చాలా వస్తాయి, అవన్నీ కూడాను మనం ఆనందంగా చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.